హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. మరి ఈరోజు మన స్పెషల్ స్టార్ సంగీతంలో క్లాసు, మెలోడీ, మాసు, రాక్, ర్యాప్ ఇలా రకరకాలు చెప్తారు. కానీ మనసుకు హత్తుకొని మనల్ని మాయమర్పించేదే మంచి సంగీతం. అదే డిఎస్పి మ్యూజిక్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్కి ఐ డ్రీమ్ విషెస్, హ్యాపీ బర్త్డే. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఓయ్ ఓయ్ నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే more with feeling. Oh no. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీళ్ళం, నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే, ఎరగదీసావే. ఏ భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం, దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తే చీమలా నేను వెంట పన్నా, నావలా నువ్వు తూగుతూ నడుస్తూ ఉంటే కాపలాకి నేను వెంటరానా. కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందావు రావి మరదలా. సంగీతంలో అతను కొత్త ఎక్స్ప్రెషన్. అనతి కాలంలోనే సుస్వర వినీలాకాశంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ని సంపాదించుకున్నాడు. ఈ స్వర కెరటం సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతను సక్సెస్ఫుల్ చేసి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు దేవి. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం. మ్యూజిక్ అంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ అని సరిగమల సాక్షిగా నమ్మే దేవి అదే క్వాలిటీతో 77కు పైగా ఆల్బమ్స్తో ఉర్రూతలూగిస్తున్నాడు. దేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే శభాష్ అనిపించుకొని ఆ తర్వాత ఆనందం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు ఈ రాక్ స్టార్.
నిరంతరం కొత్తదనం కోసం శ్రమించే దేవికి వరుస అవకాశాలు లభించాయి. మెలోడీ, ఫాస్ట్ బీట్ వంటి ఫీల్ ఉన్న మ్యూజిక్తో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా, లిరిసిస్ట్గా, మంచి డాన్సర్గా దేవికి సూపర్ క్రేజ్ ఉంది. కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమ కోసం ఏకంగా తాజ్ మహలే కట్టాడు షాజహాన్కి పనిలేదా అనుకున్నాను. ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను. అరే ఇంతలో ఏదేదో జరిగిందిరో. ఈ ప్రేమలో నే కూడా తడిసానురో. కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు దేవి సినిమాలు సౌత్లోనే కాదు నార్త్లో కూడా టింక్ చిక్క అనిపించాయి. ఒకే సమయంలో ఎన్ని సినిమాలకు మ్యూజిక్ అందించినా విభిన్న బాణీలు సమకూర్చడం ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేకత. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ. టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు తమ చిత్రాలకు దేవి మ్యూజిక్ కావాలంటున్నారంటే దేవి ఎంత టాలెంటెడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అద్భుతమైన బాణీలు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి స్పెషల్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో బోలమ్మ మాయదారి బ్రహ్మ, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే హే
ఇచ్చిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని. ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడు వచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే పుస్తమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. కాలానుగుణంగా తన ట్రెండ్ను మార్చడం, కథానాయకులకు అనుగుణంగా స్వరాలు అందించడం దేవికే చెల్లింది. అందుకే అంత ఫాస్ట్గా అగ్ర సంగీత దర్శకుడిగా వెలుగొందగలుగుతున్నాడు. కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. ఫీల్ గుడ్ సాంగ్స్ మాత్రమే కాదు, ఐటమ్ సాంగ్స్ అందించడంలోనూ దేవి టాప్. దేవి మ్యూజిక్లో వచ్చిన ప్రతి ఐటమ్ సాంగ్ ఓ సెన్సేషన్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill it, thrill it, kill it now. Come on, come on, be checking చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a జల్సా చేద్దాం రో. It's time to party now. ఎన్నో భారీ చిత్రాలకు విలక్షణ బాణీలు సమకూర్చి ఎన్నో అవార్డులను రివార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ సంగీత కెరటం తండ్రి సత్యమూర్తి గారు ప్రముఖ సినీ కథా రచయిత. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్తో సంగీత దర్శకుడిగా, సింగర్గానే కాకుండా తండ్రి కథా రచయిత కావడంతో పాటల రచయితగాను సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు దేవి.
రవ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో కంచవన్న చిలుకలల్లే వజ్రాల దుణకలల్లే వయసు మీద వాడుతున్న వాడగువ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో సినుకు రవ్వలో ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేను వస్తానా నువ్వు వస్తానంటే ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావి పైన దేవి మ్యూజిక్ అందించారంటే ఆ సినిమా పక్కా మ్యూజికల్ హిట్. అది కమర్షియల్గా హిట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా ఓ సంగీత ప్రభంజనం. సంగీత ప్రియులందరూ ఆయన పాటల్ని కలెక్ట్ చేసుకొని బంగారంలా దాచుకొని వింటూ ఉంటారు. దట్ ఈస్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.